వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతిని తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం, అదేవిధంగా భూ లావాదేవీలకు సంబంధించి ఈజీగా ఫాస్ట్గా వివరాలు తెలుసుకోవాలన్నా, లావాదేవీలు జరగాలన్నా కూడా అండ్ పారదర్శకంగా ఉండే విధంగా ఈ భూభారతి ఉండబోతుంది. ఇప్పటి వరకు భూమికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ భూభారతి ఉంటుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ భూభారతి ఇంత పారదర్శకంగా ఉండాలి, ఈజీగా ఉండాలి ప్రజలకు, రైతులకు అనేది రెవెన్యూ సిబ్బంది చేతుల్లోనే ఉంది. గత పాలకులు రెవెన్యూ సిబ్బందిని అవినీతి పరులుగా చిత్రీకరించారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పూర్తి బాధ్యత వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళు నిక్కచ్చిగా పని చేయాలి, అదేవిధంగా నీతిగా పనిచేయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో దీనిపై అంటే భూభారతి వస్తే గతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవే వస్తాయి మళ్ళీ ముందుకు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పదే పదే మాట్లాడుతున్నటువంటి క్రమంలో, మరోవైపు రెవెన్యూ సిబ్బందే పూర్తి స్థాయిలో ఇది చూసుకుంటారు. గతంలో ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది. కావాలనే వారిని దోషులుగా చిత్రీకరించారు కాబట్టి పూర్తి బాధ్యత వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఎటువంటి అవినీతి లేకుండా ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లావాదేవీలు కావచ్చు జరుగుతాయి, చేసి చూపిస్తామన్నటువంటి ధీమా అయితే కనిపిస్తోంది. చూద్దాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు, ఈవెన్ ప్రజలు కూడా మాట్లాడొచ్చు. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది చేతిలోనే పూర్తి స్థాయిలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు కావచ్చు, భూమికి సంబంధించిన చిక్కులు మొత్తం విడదీసి పెట్టేది వాళ్లే కాబట్టి మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో మీకు స్క్రీన్పై ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, అప్పుడు కాల్ చేయండి. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. రాకేష్ గారు, మీరే చెప్పాలి, మీ హయాంలో ఒక విధంగా చెప్పాలంటే రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చేసి చూపించారు. దానివల్ల ఎన్నో ఘోరాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, రాయ్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ ప్రపంచంలో ఉత్పత్తి కానిది ఏదన్నా ఉందంటే అది భూమి మాత్రమే. కాబట్టి నిరంతరం భూమి చుట్టే రాజకీయాలు తిరిగే విధంగా ఈరోజు జరుగుతున్నాయి. ఆ జరిగిన క్రమంలో ఏవైతే భూమితోటి ఉన్నటువంటి చిక్కులు అన్నీ కూడా విడిపోవాలని, ఎక్కడికక్కడికి పటాపంచలు కావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ధరణి అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ రికార్డ్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న క్రమంలో మొట్టమొదట తెలంగాణనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది, నెంబర్ 1. అయితే ధరణి కంటే ముందు ఈ చర్యలు ఎప్పుడైనా చేపట్టారంటే ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే భూభారతిని నిజామాబాద్, గుంటూరు అకాడమిక్ స్టాఫ్ కాలేజీకి ఇది ఒక అంటే మోడల్గా ఇచ్చి 2 జిల్లాలను పరిశీలించారు. తర్వాత వాళ్ళు ఎందుకో అక్కడ నుండి డ్రాప్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. సెకండ్ టైం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా, కాలేకపోయింది. అయితే కేసీఆర్ గారు ఏం చేశారంటే ఫస్ట్ ఆ పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేయకుండా దాన్ని కంప్లీట్గా దానిలో సెక్యూరిటీ ఫీచర్స్ ఇచ్చేసి ఒక దాదాపుగా 22 సెక్యూరిటీ ఫీచర్స్ ఇచ్చేసి ఒక బుక్ తీసుకురావడం జరిగింది మేడం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పెన్నుతో రాసేసుకోవడం, ప్రభుత్వ భూముల్ని కూడా ప్రైవేట్ భూములను రాసుకోవడం, ఆబాదీ భూముల్ని లేకపోతే ఏది మన విలేజ్ యొక్క అంటే విలేజ్ భూముల్ని కూడా ఇట్లా రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే దీనిలో ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చర్చ ఎక్కడ వచ్చిందంటే కబ్జాదారు కాలంలో అని చెప్పేసి కొంతకాలం తర్వాత అది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటి కొంతవరకు కమ్యూనికేషన్ చేసుకొని కబ్జాదారు కాలం నుంచి వెళ్ళి అనుభవదారుని కాలం నుంచి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా అది అంటే భూమి ఓనర్ కాలం ఎక్కినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం ఇవన్నీ కూడా ఉండొద్దు అంటే ఇవన్నీ ఎలాంటి అయినటువంటి ఒక సందిగ్ధత ఉండొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారు, ఆ అనుభవదారుని కాలమో లేకపోతే కబ్జాదారుని కాలమో అనే దాన్ని తొలగించేసి ఓన్లీ ఓనర్ టైటిల్ మీద డీడ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రాయ్ గారు లేకపోతే లక్ష్మీనారాయణ గారు లేకపోతే నేను మీరు మనమంతా హైదరాబాద్ లో ఉన్నాం, మా తండ్రికి భూమి ఉన్నది,
భూమి ఉన్నప్పుడు కంపల్సరీ కౌలుకి ఇస్తాం మనం ఇప్పుడు ఎందుకంటే మనం వివిధ వృత్తుల్లో ఉన్నాం. ఒక రైతు కొడుకు రైతుగానే ఉండాలని రూల్ లేదు కదా. ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళిపోతారు. ఆ వృత్తిలోకి వెళ్ళినప్పుడు ఆ వృత్తిలో ఆయన చేపడుతున్నప్పుడు అక్కడ అనుమోదాని కాలంలో ఉన్నదా, భూమి ఉన్నదా లేదా అనేది కూడా నాకు తెలుసుకోలేని పరిస్థితి. ఒకవేళ అప్పుడు ఏమైతుంది, అక్కడ వాళ్ళు ఎక్కిస్తే రికార్డులలో ఎక్కిస్తే మళ్ళీ చేంజ్ చేయాలంటే కిచెన్ వాళ్ళు ఒకరు ఉంటారు. కొత్త ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారంటే మీరు కోర్టుకు పోండి సార్ అంటారు. కాబట్టి ఆ సమస్య లేకుండా కేసీఆర్ గారు వాటిని మాక్సిమం పరిష్కరిస్తూ వాటన్నిటికీ అది ఇక్కడ ఏమైతుంది పరిష్కరించే క్రమంలో ఫస్ట్ ఎంఆర్ఓ, తర్వాత ఆర్డీఓ, తర్వాత జేసీ, తర్వాత కలెక్టర్ ఇవన్నీ అప్లికేషన్లు పెట్టుకుంటూ పోయేసరికి వీళ్ళ జీవితకాలం అయిపోయేది. కాబట్టి డైరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత కూడా దాన్ని యాక్సెప్ట్ అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చర్యలు ఏవైతే ఉన్నాయో దాంతో రెవెన్యూ శాఖ అనేది అవినీతి పరమైంది అన్నటువంటి అపోహలు క్రియేట్ అయ్యాయి, దాంతో ఘోరాలు కూడా జరిగాయి అనేది. మేడం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఘోరాలకు అన్నిటికీ మనమే ప్రభుత్వమే కారణం అంటే మరి మొన్న MMTS లో రేపు జరిగితే దానికి సీఎం గారే కారణం అవుతారా? నేనేమంటానంటే ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దానికి ఆ రోజున్న ప్రభుత్వమే చేసిందంటే ఈ రోజు జరుగుతున్న వాటికన్నిటికీ ఈ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందా మరి? కాబట్టి నేనేమంటానంటే మేము చేపట్టిన చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే సరే దాంట్లో ఆయననే స్వయంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరూ అవినీతి ఉండరు, ఒక 10% 20% ఉంటారు అని చెప్పేసి ఆయననే చెప్పిండు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన వాళ్ళతోటే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. ఒకటి. రెండు, నేనేమంటున్నానంటే నేను ఒక తప్పు చేయమంటే కలెక్టర్లు మూడు నాలుగు తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ మాట కూడా ముఖ్యమంత్రి గారే అన్నారు. కాబట్టి నేనేమంటానంటే డిజిటలైజేషన్ చేయడం మంచి పద్ధతి, కానీ అనుభవధారణి కాలం రావడంతో ఎవరైతే ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేకపోతే బయట దేశాల్లో ఉండేవారు కావచ్చు, లేకపోతే బతుకు తెరువుకు వివిధ ప్రాంతాలకు పోయేవారు కావచ్చు, వారి భూములకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గతంలో ఏంటంటే రెవెన్యూ శాఖ అంటే భూ ఆదాయం తీసుకున్నారు, రెవెన్యూ ట్యాక్సెస్ తీసుకున్నారు. ఈరోజు ట్యాక్సెస్ అన్ని రద్దు అయిపోయినాయి, ఎవరు కూడా భూమికి ట్యాక్సెస్ కట్టట్లేదు. కానీ ఇక్కడ ఏం చేశారంటే గతంలో రిజిస్ట్రేషన్ ఒక దగ్గర అయ్యేది, మొటేషన్ ఇంకొక అయ్యేది. రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీ దగ్గర కాయిదాలు ఉంటే మొటేషన్ పోకపోతే మీ అవి ఎప్పటికి వాళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డులలో వాళ్ళ పేరు మీద ఉంటాయి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళ పేరు మీద ఉంటాయి. ఈ రెండు డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ లేకుండే. కానీ కేసీఆర్ గారు ఏం చర్య చేపట్టారు, ఎప్పుడైతే నువ్వు ల్యాండ్ ఒక మొటేషన్ నువ్వు కొనుక్కుంటావో వెంటనే మొటేషన్ అయిపోతుంది అక్కడ ఎంఆర్ఓ దగ్గర, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. ఒకవేళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పోయినాం అనుకో, బట్ ధరణిలో ఉన్న ఈ మ్యూటేషన్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా ఉంచి మిగతా ఇబ్బందికరమైన మాత్రమే తొలగించి కొత్త పోర్టల్ ని స్టార్ట్ చేశామని చెప్తున్నారు కదా మేడం. నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఏదైతే మార్పులు చేర్పులు చేసిన డిజిటలైజేషన్ అనేది మంచి పద్ధతి, కానీ మీరు దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవి అన్ని కోట్లలో ఉన్నాయి. ఎప్పుడు కానీ ఒక 10 to 20% భూములు ఎప్పుడు లిటిగెంట్ గా ఉంటాయి. ఎందుకు లిటిగెంట్ గా ఉంటాయి? అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ, లేకపోతే అక్క చెల్లెళ్ళు కేసులు వేయడం, లేకపోతే ఎవరో ఒకరు. ఇప్పుడు ఏమైతుంది, అప్పుడు ఎప్పుడో పెళ్లి చేసుకొని పోతుంది అక్కనో చెల్లెనో, పోయినా ఏమంటది నాకు భూమిలో పొత్తు ఇవ్వమంటది. ఆమెకు అంటే ఇప్పుడు ఏమైతుంది, వీళ్ళేమంటారే నువ్వు అప్పుడు కట్నం తీసుకొని పోయినావు కదా, మీకు నాయన పెళ్లి చేసేటప్పుడు బంగారం పెట్టిండు, కట్నం పెట్టిండు, అవన్నీ తీసుకొని పోయినావు మళ్ళీ అంటే దానికి లెక్క ఉండదు కదా. దాన్ని ఎక్కడ కూడా మనము కాగితం మీద రాసి కట్నాలు ఇయ్యరు, లేకపోతే బంగారం ఇయ్యరు కదా. ఇయ్యనప్పుడు ఏం చేస్తారు, భూమి విలువ పెరిగినప్పుడు వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. అదే విధంగా అన్నదమ్ములు గతంలో ఏం చేశారు అంటే జనరల్ గా లక్ష్మీనారాయణకు తెలుసు కాబట్టి, అన్నకు తెలుసు కాబట్టి ఒక విషయం చెప్తా. గతంలో ఆస్తి అంతా కూడా పెద్ద కొడుకు పేరు మీదనే ఉంటుండే ఊళ్ళల్లో. పెద్ద కొడుకు మంచోడు అవుతాడు, అన్నదమ్ములు మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి ఉంటుండే. కానీ అది కూడా ఈరోజు కొంత సందిగ్ధావస్థకు వచ్చింది కాబట్టి వాటన్నిటి విషయం కూడా కొనసాగుతుంది. లక్ష్మీనారాయణ గారు మీ వర్షం చెప్పండి. జ్యోత్స్న గారు, ఏదైతే ధరణి ద్వారా అనేక భూములకు కొన్ని హక్కులు వచ్చినాయి, భూములు కొందరి హక్కులు మాయమైనాయి, కొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి భూములు కూడా గల్లంతైనాయి. దేవాలయాల భూములు తగ్గినాయి ఎందుకు ఒకటి. రెండో విషయం, ధరణి ఆధారంగా ప్రభుత్వ భూములను ప్రైవేట్కి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని మీద ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేక జీవోలు తీసిండ్రు, గతంలో తీసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిండ్రు అని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ప్రైవేటు వ్యక్తులకు ఎవరెవరికి గత ప్రభుత్వం అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రో కోతోనే భూములు అప్పగించింది అనేటువంటి వివరాలు బయటకు తీయాల్సింది ఉండే. అంటే
తీయకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి జీవోలు ఏవైతే చాలా ఆ, అంటే ఒక్కొక్క దశలనే 93,000 జీవోలు బయటకు వెల్లడించలేదన్నారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఆ జీవోలు ఏవి, ఆ జీవోలను ట్రాన్స్పరెంట్ గా బయటకు ఎందుకు పెట్టలేదు? మరి బయటకు పెడితే ఆ జీవోలు ఎవరి లబ్ధి కోసం తీసారు, ఎవరికి భూములు అప్పగించారు, ఎవరికి ఏ అక్రమంగా లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా సపోజ్ అంటే ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రభుత్వ ప్రాపర్టీస్ని కానీ అప్పగించారు అనేటువంటి వీటన్నిటినీ బట్టబయలు చేయాల్సింది. మరి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక అంతకుముందు మాట్లాడిన మాటలకు మరి ఈ చేతలు చేయలేదు. ఎందుకు చేస్తలేరు అని అంటే మరి వారు కూడా దీని ద్వారా లబ్ధి పొందినరా అనేటువంటి అనుమానాలు ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితి. డెఫినెట్లీ ధరణి ద్వారా అక్రమాల ద్వారా భూములు అన్యాక్రాంతమైనటువంటి ఏంటి అనేటువంటి బయటకు తీయాల్సినటువంటి అవసరం. ధరణిలో జరిగినటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశాల విషయంలో వాటిని యథాతథంగా ఉంచుతూ ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరి భూములైతే దాంట్లో రికార్డులకు రాలేదో హక్కుదారులకు, ఎవరి భూమి అయితే పూర్తి స్థాయిలో రికార్డులకు ఎక్కలేదో అది రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇవాళ అసైన్మెంట్ భూములకు సంబంధించి కానీ సరే వక్ఫ్ భూములకు సంబంధించి కానీ ఎండోమెంట్ భూములకు సంబంధించి కానీ మళ్ళీ వాటికి హక్కులు కల్పిస్తామని ఈ భూభారత్ చట్టం ద్వారా చేస్తామని చెప్తా ఉన్నారు. వాటిని అంటే చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాకుండా పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టేటువంటి పరిస్థితి సామాన్యుడికి రాకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి కొన్ని మండలాలకు సంబంధించి వారు అధికారులే ఆ ఊర్లలోకి పోతారు. అధికారులు అది అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజల మధ్యలో జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా జరిపితే అన్యాయం జరిగిన దానికి న్యాయం జరిగే అవకాశం ఉంటది. కానీ దీన్ని కూడా అంటే గ్రామాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ బౌండరీస్ కూడా ఏర్పాటు చేసి ఆధార్ లాగా భూదారు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో దాంతో అంటే పారదర్శకంగా ఉండే అవకాశం ఉండదంటారా? ఉంటది. ఇప్పుడు విధానం ప్రస్తావించిన విధానం అది అమలుకు విధానానికి మధ్య అంతరం ఉండకుండా జరిగితే అది మంచిది. ఏవైతే మారుస్తామనేది ధరణిలో కొన్ని వాస్తవాలు కూడా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి, కొందరికి హక్కులు కూడా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటి హక్కులు ఎంట్రీ కానటువంటి వాళ్ళని కానీ అక్రమాలు జరిగినటువంటి వాటిని కానీ అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సక్రమంగా జరిగినటువంటి వాటిని మరి పునరావృతం చేయాల్సినటువంటి అవసరం. ఓకే, మానవతరాయ్ గారు మీ వాయిస్ తీసుకుంటా. ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటారు. శేషగిరిరావు గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శేషగిరిరావు గారు. ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి, పెద్దలకి నమస్తే. నమస్తే. నేను ఒక చిన్న సన్నకారు రైతునండి. నాకున్న 24 కుంటల భూమి ఉండే. అయితే 2011 వరకు మామూలు ఇది ఉండేనండి, రాతపూర్వకంగా రికార్డు ఉండేది. దాన్ని చాలా కష్టపడి అప్పుడున్న ప్రభుత్వం రికార్డు డిజిటల్ చేసినారు. అప్పుడు కూడా కొన్ని తప్పులు జరిగితే కొద్దిగా టైం తీసుకుని సరి చేసినారు. ఇప్పుడు అది బేస్ చేసుకొని ఈ ధరణి కానీ ఇది కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ఎప్పుడు చట్టం తీసుకొచ్చినా అధికారులు వీళ్ళ నిర్లక్ష్యంలో ఏది జరిగినా కూడా ఒక రైతుని చంపేసినట్టే అవుతుంది. ఇప్పుడు నేను 8 ఏళ్ల బట్టి పోరాటం చేస్తున్నానండి. హైకోర్టు ఆర్డర్ను కూడా డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేసి నాకు చెందకుండా చేస్తున్నారు. వెహికల్లో రికార్డు లేనప్పుడు ఎట్లా ప్రాబ్లం ఉంటుందో ఇదే ఉంటుంది. ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వెహికల్ చట్టంలో తీసుకొచ్చినప్పుడు డిజిటలైజ్ చేసి ప్రతి వెహికల్ ని చేసినారు. ఆ వెహికల్ లో రికార్డ్ అంతా ఉంటుంది, ఎవరు అమ్మినారు, ఏం చేసినారు, దాని ఇన్సూరెన్స్ ఉందా లేదా, అంటే చేస్తున్నారా లేదా అనేది. అదే సిస్టమ్ ఫాలో అయితే రైతులు కూడా బాగుపడతారు. ఒకసారి భూమి ఉందనుకోండి, దానికి పర్టికులర్ నెంబర్ ఇచ్చేసి
అది రిజిస్ట్రేషన్ ఎట్లయితే స్టార్ట్ ఇప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఆర్టీఓ జరుగుతుందో అదే ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది నా యొక్క ఆలోచన. దీంతో ఓకే, థ్యాంక్ యూ శేషగిరిరావు గారు. అదండి మానవతరాయ్ గారు, చెప్పండి. ముఖ్యంగా అంటే డిజిటలైజేషన్ చేస్తే గనక, అంటే భూమికి సంబంధించిన పూర్తి లెక్కలు గనక డిజిటలైజ్ అవుతే ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది. గతంలో అన్ని పేపర్ల మీద ఉన్నటువంటి పరిస్థితి, రికార్డుల్లో ఉన్నటువంటి మాన్యువల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో టోటల్గా డిజిటలైజేషన్ అవుతేనే దీనికి ఒక పరిష్కారం అంటూ వస్తుంది అంటున్నారు. సరే, మంచి సూచన. అది ప్రభుత్వం కూడా అదే పని చేయబోతుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాము. దానివల్ల 24 లక్షల మంది ధరణి బాధితులు 24 లక్షల మంది తమ భూమి తమదే అయినప్పటికీ అటు ఆ రోజుల్లో రైతు బంధు రాక, పిల్లల పెళ్లిళ్లకు ఆ భూమిని అమ్ముకోలేక, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం అమ్మిన యజమాని ఇప్పుడు ఆ పట్ట ఆయన పేరు ఉండటం, ఈ రకరకాల సమస్యలతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు పాడబట్టారు. అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ప్రకారమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పారదర్శకమైనటువంటి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనేటువంటి 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్నే భూభారతి చట్టంగా పేర్కొనడం జరిగింది. దీనిలో ఏంటంటే ఇప్పుడు శేషగిరిరావు గారు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకుంటే ప్రమాణ పత్రంతో పాటు ఒక దరఖాస్తు, తన భూమి నమోదు అయిందా లేదా, నమోదు కాకపోతే ఎందుకు కాలేదు అనేది ఒక దరఖాస్తు చేసుకుంటే, దరఖాస్తు చేసుకున్న తర్వాత భూమి ఏమన్నా ఎవరి మధ్య వివాదాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళే ఆ దరఖాస్తులు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి అధికారులే విచారణ జరిపించారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించి ఆ వ్యక్తికి న్యాయం చేసే విధంగా ఆ రికార్డులో నమోదు చేస్తారు. నమోదు ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే అప్పీల్, అంటే మనం పై వ్యవస్థ దగ్గరకు పోవచ్చు. ఆర్డీఓ, ఆ తర్వాత పై స్థాయి వ్యవస్థకు పోయి మన హక్కుల్ని మనం పొందే విధానం ఇందులో ఉన్నది. గతంలో ఆ విధానం లేదు. చాలా మంది చిన్నకారు రైతులు, శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు పాపం వాళ్ళే సంవత్సరాల భూమిని ఎప్పుడో కొనుక్కున్న భూమి రికార్డులో నమోదు చేసుకున్నాలే అనేటువంటి వాళ్ళ వ్యవసాయ పనుల్లో ఏదో నిమిత్తంలో కాలాలు గడిచిపోయిన తర్వాత ధరణి రావడంతో వాళ్ళ భూమి కాకుండా అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి సమస్యలన్నింటినీ, ఒకటే కాదు రకరకాల భూములు ఉన్నాయి మనకు, వక్స్ భూములని, దేవాదాయ భూములని, తర్వాత భూదాన భూములని, తర్వాత వారసత్వంగా బదలాయింపులో కానీ అనేక అవకతవకలు జరిగి అట్లాంటివి ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా ఈ భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నేను నా గ్రామాల్లోకి వెళ్తే, మా సత్తుపల్లి నియోజకవర్గంలో నేను పోరాటం చేశాను. దాదాపు ఒక మండలంలో 5,000 ఎకరాలు ఎప్పుడో గతంలో అమ్మితే, ఆ తాళపంట అనే గ్రామంలో, నేను వాస్తవాలు చెప్తాను, అబద్ధాలు చెప్పట్లేదు, తాళపంట అనే గ్రామంలో, లక్ష్మీపురం అంటారు దాన్ని, ఆ గ్రామంలో ఎప్పుడూ అక్కడ ఉండే భూస్వాములు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఈ ధరణి వల్ల ఏమైంది, ఈ ధరణిలో ఈ పాపం వ్యవసాయం చేసుకుంటూ పంట పండించుకుంటూ వాళ్ళు అవసరానికి భూ అమ్ముకునే పరిస్థితులు ఉన్న రోజులు ఈ ధరణిలో మళ్ళా భూస్వాముల పేరు రావడంతో కష్టాలు పడ్డారు. పాపం ఇవాళ వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ భూమా ద్వారా మేము మళ్ళీ దరఖాస్తు చేసుకుంటాం, మా పేరే, మేమే ఉన్నాం, అనుభవదారు కాలం ఉంది, హక్కులు మావే ఉన్నాయి, మేమే వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ, అట్లాంటి వాళ్ళు కూడా 24 లక్షల మంది కూడా చాలా సంబరాల్లో ఉన్నారు. భూ ఆధార్ కూడా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఎందుకంటే మన ఆధార్ ఉన్నట్టే భూ ఆధార్ సరిహద్దులు ఎప్పుడు కూడా భూముల దగ్గర గ్రామాల్లో గెట్టు పంచాయతీలు, ఈ సరిహద్దు పంచాయతీలు జరుగుతుంటాయి. అట్లాంటి వాటి నుంచి అక్కడ ఎక్కడ దాకా పోతాయంటే అవి కొట్టుకోటాలు, తన్నుకోటాలు, చంపుకోటాల వరకు వెళ్తాయి. అట్లాంటి వాటిని కూడా నివారించాలంటే ఒక శాశ్వతమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక భూ ఆధార్ అనేది వస్తున్నట్టయితే శేషగిరిరావు గారు అదే మీరు చెప్పిందే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయబోతుంది. ఒక కాగితంలో ఒక ఆధార్ కార్డు రూపంలో మీ భూమి సరిహద్దు, పక్కలు ఎవరున్నారు, అటుపక్క ఎవరున్నారు, ఇటుపక్క ఎవరున్నారు, మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉందని మొత్తం కూడా ఒక నక్ష, ఒక పథకం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఒక కాలర్ ఉన్నారు, రఘు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. రఘు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మేము కామంచికల్ విలేజ్ మేడం. మా పక్క నుంచి, మా విలేజ్ పక్క నుంచి 3 రెవెన్యూ మధ్యలో నుంచి మా దగ్గర ఉంటుంది. మల్లెమ్మడు కానీ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఇటు దారేడ్ రెవెన్యూ ఉంటుంది, ఇటు కోచల్ రెవెన్యూ ఉంటుంది, కామంచికల్ రెవెన్యూ మధ్య ఉంటుంది సార్ మేడం. మల్లెమ్మడు రెవెన్యూ అనేది అర్బన్ లో ఉంటుంది. ఇక్కడున్న మా రైతు మొత్తం మా దగ్గర 300-400 ఎకరాలు కామంచికల్ రైతుల మధ్యనే ఉంటుంది మేడం. అయితే అక్కడ సాదాబాయన ఇయ్యలేదు, కానీ అక్కడున్న అసైన్మెంట్ మేడం, అక్కడున్న అసైన్మెంట్
అసైన్మెంట్ ఉన్న ల్యాండ్ని కొంతమంది వ్యక్తులు 284 సర్వే నెంబర్లో రైతులకి కాకుండా ఏరే వాళ్ళకి చేశారు. అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు చేశారు, కానీ రైతులకు మాత్రం అక్కడ సాదా పైన వేయలేదు. ఎప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నారు మా దగ్గర రైతులు. కానీ అది ఆల్రెడీ మేము శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా చెప్పాము. ఇక్కడ సాదా పైన వస్తే అది వస్తుంది. ప్లస్ అసైన్మెంట్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకొని దాన్ని ధరణిలో ఇప్పుడు అసైన్మెంట్ కాకుండా ఒరిజినల్ ఏది మామూలుగా పట్టాగా సృష్టించాను అనమాట. దాన్ని క్యాన్సల్ చేసి ప్లస్ అసలైన రైతులకు ఇచ్చేసి ప్లస్ కంటిన్యూషన్ ఉన్న ఒరిజినల్ పట్టా ఉన్న రైతులకు కూడా మాకు పట్టా ఇవ్వాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాను. ఓకే, అది మానవతరాయ్ గారు. అదే వారి సమస్య అందుకోసమే భూ భారత చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సాదా బైనామా ఉన్న ఇట్లా ప్రభుత్వ భూములు ఇట్లా వేరే వ్యక్తులు అన్యాక్రాంతం చేసిన, రైతుల దగ్గర ఉన్న భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన ఆ తప్పిదాలు జరిగినాయి. గతంలో ధరణిలో ఎందుకు మార్పు తేవాలనుకున్నాం? దాదాపు 17 తెలంగాణ ఏర్పడేటప్పటికి 2014లో 17.5 లక్షల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంటే అందులో సుమారు 4 లక్షల ఎకరాలు మాయమైనవి. దాని ఆచూకీ కనుక్కుంటున్నాం. ఆ భూములు ఎవరు పరమైనవి, ఏమైనా ఏ రియల్ ఎస్టేట్ మాఫియా చేతికి పోయినాయి అనే విధానాన్ని మొత్తం శోధించి సాధించే ప్రయత్నమే ఈ భూ భారతి. ఓకే, రాకేష్ గారు మేడం, ఇప్పుడు మీరు విన్నారు ఖమ్మం నుంచి కాల్ చేసిన రఘు గారి మాటలు. గతంలో ఉన్నటువంటి ఆ 300 ఎకరాల రైతులదైతే ఇతరుల పేరు పైన చేశారు వాటికి సంబంధించి. అయితే ఈవెన్ అంటే ఇనిషియల్గా అందులో రిజిస్టర్ చేసేటప్పుడు కూడా ముందుగా ఎవరు ల్యాండ్ ఓనర్ అయి ఉంటారో ఆ తర్వాత అవి చాలా కొన్ని సందర్భాల్లో పంచిపెట్టినవి అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కొనుక్కున్నవి అయి ఉండొచ్చు, కేవలం అంటే పెద్ద మనుషుల ఒప్పందంతో రాసుకున్నవి అయి ఉండొచ్చు. ఆ తర్వాత తరాలు మారిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు సంతకాలు పెట్టాలంటే కూడా డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చుండే. సో అటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రజలు ధరణితో ఫేస్ చేశారు అనేది ఒకటి. మేడం, ప్రధానంగా ఈరోజు ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో అసైన్ భూముల గురించి చెప్పడం జరిగింది. ఇంతకుముందు మీ ఖమ్మం నుంచి తీసుకున్న కాల్ అతను ఏదైతే ఉన్నదో 3 రెవెన్యూ డివిజన్ల మధ్యలో ఉన్నటువంటి రగ్గారు తీసుకున్నటువంటి కాల్లో 3 రెవెన్యూ డివిజన్ల మధ్యలో ఉన్నది అది అసైన్ భూమి అని చెప్పేసి ఆయననే స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే అసైన్ భూమి మాకు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మిత్రుడు మానవతరాయ్ చెప్పినట్టు ఏదైతే ప్రభుత్వ భూమి ఉండే ప్రైవేట్ పరమైంది అన్నప్పుడు రికార్డులు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈ రికార్డులు అనేది ఇప్పటి నుంచే కాదు, మనకు 1934 నుంచి 36 వరకు జరిగినటువంటి నిజాం కాలంలో సర్వే ఉన్నది. అదేవిధంగా 1952లో జరిగినటువంటి 51, 52లో జరిగినటువంటిది 59లో సంపూర్ణంగా రెవెన్యూ రికార్డులు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవాలయాల భూములు కావచ్చు, వక్స్ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, సర్ఫకాస్ భూములు కావచ్చు, లేకపోతే లవణ్య పట్టా భూములు కావచ్చు, లేకపోతే అసైన్ ల్యాండ్లు కావచ్చు, ఇవన్నీ వేటికి అవి కూడా అది డిజిటలైజేషన్ లో మొత్తం కుల్లా ఉన్నాయి మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఫర్ సపోజ్ నేను లక్ష్మీనారాయణ అన్న దగ్గర ఒక 5 ఎకరాలు కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేసిండు అన్న కూడా. కానీ అవి ఏమైంది, నేను మొటేషన్ చేపియాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది, మొటేషన్ ఒక దగ్గర ఉంటుంది. ఆ మొటేషన్ నేను చేపియాలి. రికార్డులలో లక్ష్మీనారాయణ అన్న పేరు మీదనే వస్తున్నాయి. అన్నకు ఒక 10 ఎకరాలు ఉంది అనుకుందాం. మళ్ళీ ఏం చేసిండు అన్న నాకు ఆల్రెడీ పాస్బుక్ ఇచ్చేసారు 5 ఎకరాలకు, కానీ నేను మొటేషన్ చేపియాలి. రెవెన్యూ రికార్డులలో లక్ష్మీనారాయణ గారి పేరే కొనసాగుతుంది. మళ్ళీ ఏం చేసిండు అన్న మానవతరాయ్కి ఒక 7 ఎకరాలు అమ్మిండు, కానీ అన్న దగ్గర ఉన్నది ఎంత 5 ఎకరాలే. మళ్ళీ ఆయనకి 7 ఎకరాలు అమ్మినప్పుడు 7 ఎకరాలకు కూడా అది పట్వారీ పాస్బుక్ ఇచ్చేసిండు. ఇప్పుడు అక్కడ ఎంత ఉన్నది, ఆ సర్వే నెంబర్ మీద ఉండాల్సింది 10 ఎకరాలు అయితే అది 12 ఎకరాలకు పోయింది. ఆ 12 ఎకరాలు ఎక్కడ ఉన్నది మరి? 2 ఎకరాలు లేదు అసలు. ఇయే ఈ రోజు ఉన్నటువంటి భూ సమస్యలు. ఇంతకుముందు ఫస్ట్ కాలర్ చెప్పినటువంటి సమస్య కూడా అట్లాంటిదే. ఆయన 24 గుంటలు ఉన్నాయి, పొజిషన్లు ఉన్నాడు, కానీ వేరే వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నా భూమి గురించి నేను పోరాటం చేసినాను. ఇప్పుడు మనం ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు అనుభవదారుని కాలం పెట్టడం ద్వారా అవినీతి పెంచడానికి ప్రయత్నం చేస్తుందా లేకపోతే తుంచడానికి ప్రయత్నం చేస్తుందా? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, రాయ్ గారు అసలు భూభారతి నిన్న లాంచ్ కాకముందే ఆయన ఖమ్మం సత్తుపల్లికి పోయినట, ఆనందోత్సవాల మధ్య సీట్లు పంచుకున్నారట. అసలు ల్యాండే కాలే అది. నేనేమంటున్నా, ప్రయోగాత్మకంగా ఇచ్చిందే 3 మండలాలు. ఆ 3 మండలాలలో మీ సత్తుపల్లి మండలమే లేదు. లేనప్పుడు అప్పుడే సంతోషాలు ఎట్లా చేసుకున్నారో నాకు అర్థమైతే లేదు. అరే ఇగో తినండి. నేనేమంటానంటే చెప్పేదాన్ని కూడా తీసుకుంటా. మానవతరాయ్ గారు ఒక కాలర్ తో తీసుకున్న తర్వాత మీ వర్షం తీసుకుంటా. ఒకసారి పెద్దపల్లి నుంచి కాలర్ ఉన్నారు, రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు. మేడం నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్. చిన్న ప్రాబ్లం మేడం, నేను ఒక దాదాపు
ఒక 15 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను మేడం. ఉమ్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కాకముందే తెలంగాణ ప్రకటించక ముందు ఉంది మేడం. ఉమ్, నేను కలెక్టర్ క్రియాన్ని చెప్పులనే అరిగిన నా వయసు కూడా అయిపోతుంది మేడం. కలెక్టర్ ఒక దాదాపు పెద్దపల్లి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ నుంచి నేను అప్లికేషన్ పెట్టుకుంటూ వస్తున్నాను. నా భూమి వారసత్వ భూమి మేడం. అంటే విస్తీర్ణం 4 ఎకరాల 33 గుంటల భూమి మేడం. ఉమ్, అలా కొందరు వ్యక్తులు ఏం చేసినట్టు అప్పుడు తాతాయంలో దోస్తాన్లో ఎట్లా పోయిందో తెలియదు. ఎకరం 5 గుంటల భూమి నాకు తాత పట్ట ఇసులు పాస్బుక్లు కూడా ఉన్నాయి. చేతవాడలో ఉన్నాను, పహానీలో ఉన్నాను, పొజిషన్ లో కూడా ఇప్పుడు నేను ఉన్నాను ప్రజెంట్. ఉమ్, అంటే సర్వే నెంబర్ అప్పుడు ఎట్లా జరిగిందో సర్వే నెంబర్ తప్పుగా జరిగింది మేడం. అంటే నేను భూమి ఒకటి ఉంటుంది, సర్వే నెంబర్ ఇంకొకటి ఉన్నది. నేను ఎన్నిసార్లు పోయినాను, కోర్టు కూడా పోయినాను. డిగ్రీ వచ్చింది పెద్దపల్లి కోర్టులో. డిగ్రీ వచ్చి నేను పెద్దపల్లి అప్లై చేస్తున్నాను. ఎంఆర్ గారు ఏమంటారంటే డిగ్రీ వస్తే మేము ఏం చేస్తాం, ఆడు వేసి నేను చూడాలా అంటాడు. అట్లా కాదు సార్, మీరు చూడండి పొజిషన్ ఎంక్వైరీ ఏనంటే చేయడు. సీనియర్ అసిస్టెంట్ ఏమంటాడు, మీరు ఏదైతే ధరలు ఉన్నో అదే చూస్తాం, మీ పొజిషన్ ఫిజికల్ చేయమంటాడు సీనియర్ అసిస్టెంట్. అట్లాంటి ఏం చేసినాను, మళ్ళీ హైకోర్టుకి పోయినాను. హైకోర్టులో కూడా ఎంట్రీ టైంలో సర్వే చేయడము, ఈ సర్వే నెంబర్స్ అవన్నీ చెక్ చేయడము అవేం జరగలేదా? అంటే 4 ఎకరాలకు ఎకరన్నర పోయిందంటున్నారు మేడం. చెప్పండి మేడం, ఎకరం 5 గుంటలు మేడం భూమి. అది ఎకరం 5 గుంటలు. ఎకరం 5 గుంటలు మేడం. పొజిషన్ లో నేనే ఉన్నాను. సర్వే నెంబర్ మాత్రం పక్క వాడి దాంట్లో ఉంది. వాడు అమ్మేసుకున్నాడు, రీసైన్ చేసుకున్నాడు, వాడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నాడు, వాన్ మార్కెట్ ఆడు ఉన్నాడు, భూమిలో ఉన్నాడు. కానీ పొజిషన్ మాత్రం నేనున్నా. సర్వే నెంబర్ మాత్రం తప్ప అంటే ఎంఆర్ఓ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు మేడం. ఓకే, అసలు పొజిషన్ కూడా ఎంక్వైరీ చేయట్లేదు. అరే పొజిషన్ చూడండి, ఊర్లో గ్రామస్తులు ఉంటారు, సర్పంచ్ గారు ఉంటారు, గ్రామ 1000 మంది ఉంటారు. నేను ఒక్కనే అబద్ధం ఆడితే గ్రామస్తులు అయితే అబద్ధం ఆడరు కదా. ఓ గ్రామాల్లో ఒక పిటిషన్ ఇవ్వండి, ఓ గ్రామ పంచాయతీ నోటీస్ అంటే పలానా వ్యక్తి మీ భూమి పిటిషన్ ఇచ్చిందో కోర్టులో ఆర్డర్ వచ్చింది, మీ పలానా వ్యక్తి ఏం భూములు ఉన్నాయి మీ స్థాయిలో పట్టుకురమ్మని అవతల వాటికి పార్టీ నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు అట్లా చేయట్లేదు. కానీ పొజిషన్ కూడా ఎంక్వైరీ చేయట్లేదు. ఏమైనా తిరిగి ఆఫీసర్స్ ఉంది, కలెక్టర్లు మారారు, తెలంగాణ ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ మేడం నేను 25 సంవత్సరాలు, నా వయసు కూడా దాదాపు 40 సంవత్సరాలకు వచ్చింది. 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను మేడం. ఈ విషయం భూమి విషయంలో నా స్టడీ కూడా ఖరాబ్ అయింది మేడం. 10వ తరగతిలో ఆఫ్ అయినాను. ఇప్పటి వరకు కష్టం చేసుకుంటాను, కాళ్ళ రెక్కలు తిరుగుతాను, కాళ్ళన్నీ అరిగిపోతున్నాయి. కానీ మేడం నా భూమి పరిష్కారం దొరకలేదు మేడం. అర్థమైంది. రాకేష్ గారు, ధరణిలో ఉన్న లెక్కే చూస్తాము అని చెప్పేసేసి ఈవెన్ అన్నిసార్లు రెక్విజిషన్లు వెళ్ళినా కూడా, కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ఇక్కడ పని జరిగే చోట అవ్వట్లేదు అనేది చెప్తున్నారు మేడం. ఇక్కడ అంతిమంగా ఏం చెప్పారు, ఇప్పుడు ఇంతకుముందు మా ఊరు నుంచి పెద్దపల్లి అంటే మా ఊరు నుంచి కాల్ చేసిన కాలర్ ఏం చెప్పాడు, ధరణిలో ఎక్కిందనే చూస్తామంటే ఫైనల్ గా చూడాల్సింది ఎవరు, అధికారులు. ఏ పొలిటీషియన్ కూడా ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు పెట్టాం, రేవంత్ రెడ్డి గారు పోయి దాన్ని సర్వే చేయరు, రేవంత్ రెడ్డి గారు పోయి చెప్పరు. అంతిమంగా చూడాల్సింది రెవెన్యూ అధికారులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చెప్పారు రమేష్ గారు కాలర్ లో, ధరణిలో ఏది ఉంటుందో చూస్తామంటే ధరణిలో అదే కాదు, అంతకుముందు గతంలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు కూడా పరిశీలిస్తారు. ధరణి అంతిమం కాదు, ఎందుకు చెప్పాను, అంతకుముందు ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ పరిశీలించి వాళ్ళు దాంట్లో ఉన్నదాన్ని చేస్తారు. అండ్ మిత్రుడు వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, రమేష్ గారు ఎంతసేపు కోర్టుకు పోయినా కోర్టును యాక్సెప్ట్ చేయకపోవడం మన సమస్య ఉండదు మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ధరణిలో తప్పు జరిగింది, భూభారతిలో ఒప్పు జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అదంతా కూడా అబద్ధమవుతుంది మేడం. రాబోయే కాలంలో భూభారతి అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి తీసుకెళ్తుంది మేడం. ఎందుకంటే ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎందుకు అలా అనుకుంటున్నాం అంటే మేడం, ఎప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో కిరాయికుంటున్నామంటేనే ఖాళీ చేయాలంటే నోటీసులు ఇస్తున్న సమయంలో ఈ రోజు నా భూమిని నేను కౌలుకి ఇచ్చిన తర్వాత భూ విలువ పెరిగింది. ఇప్పుడు నేనేమైతే కౌలుకి ఇస్తే ఎంత ఇస్తారు మేడం, ఎకరానికి పంటకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, 20,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి. 20,000 రూపాయల గురించి నాది ఒక 50 లక్షల భూమిని ఎవరిదో ఒక రైతు చేతిలో పెడితే, రైతు మంచోడే కావచ్చు, కౌలు రైతు, కానీ ఆయన కొడుకు మంచోడు కావాలని రూల్ ఏమున్నది? నేనేమంటున్నా అంటే, లేకపోతే ఊళ్ళో కూడా ఎగదోసి దాని మీద కేసు పెట్టించారు అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తా, కౌలుకి ఇచ్చుడు బంద్ చేస్తా. కౌలుకి ఇచ్చుడు బంద్ చేసినప్పుడు ఏమవుతుంది, వ్యవసాయం తగ్గిపోతుంది. వ్యవసాయం తగ్గిపోయినప్పుడు వ్యవసాయ కూలి ఎట్లా బతకాలి మరి? ఎందుకంటే ఊర్లో ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్. లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్న గారు, ఈ రాష్ట్రంలో వాస్తవంగా ఎన్ని భూములు ఉన్నాయి, అసలు ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని కోట్ల ఎకరాల భూమి ఉంది? మరి ఇప్పుడు పట్టాలు ఎన్ని ఎకరాలకు ఉన్నాయి? ఇది కనుక
ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే లక్షలాది ఎకరాలకు లేని భూములకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి కింది స్థాయిలో జరిగింది, ఇన్ఫ్లుయెన్స్ లో జరిగింది. లేకపోతే ఇంపాక్ట్ ఏదైతే డబ్బుతోని జరిగినాయి. కొత్త పాస్బుక్లు లేని భూములకు పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీంట్లో ఈ వివాదం కూడా ఉంటది. అసలు కంటే నకిలీ ఎక్కువ నమ్మకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటది. అమాయకంగా ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకటి పోడు భూములు ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించి వాటన్నిటి విషయాల్లో కూడా ఇప్పుడు ప్రతిసారి వ్యవసాయం చేసుకునేటోళ్ళు అటవీ శాఖ అధికారులు ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే అటవీ భూములు ఉన్నాయో లేక ఊరు పంట ఉన్నాయో మరి వీటికి పోడు వ్యవసాయానికి సంబంధించినటువంటి హక్కులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హక్కులు స్పష్టంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హక్కులకు ఏదైతే అవసరమైన రుణం కానీ ఇచ్చేటువంటి వెసులుబాటు చట్టంలో ఉన్నది దాన్ని అమలు పరచాలి. ఏదైతే ఆ రకమైనటువంటి పరిస్థితి. మరొకటి ఏంటంటే చెరువులు సిక్కం భూములు ఉంటాయి. సిక్కం భూములలో పొజిషన్కే ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు రైతులు. వాళ్ళ సన్నకారు చిన్నకారు రైతులు వ్యవసాయం చేసుకుంటారు. చెరు నిండినప్పుడు నిండుతుంది, పోయినప్పుడు వేసవి కాలంలో వాళ్ళు పోయి అక్కడే చేసుకుంటారు. ఈ ధరణి వచ్చిన తర్వాత చాలా దగ్గరలో ఆ హక్కులు చేసుకునేటువంటి తరాలుగా వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు అది ఆ భూమి అమ్ముకునే హక్కు లేకున్నా వ్యవసాయం చేసుకునే హక్కును తరాలుగా చేసుకుంటున్నటువంటి వాళ్లకు జీవితం రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటి విషయంలో కూడా ఏదైతే వ్యవసాయం చేసుకునేటువంటి హక్కుకు అవసరమైనటువంటిది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి మనం చూసినాం, ఒక ఎమ్మెల్యే 5 ఎకరాలు చెరువు సిక్కం కబ్జా చేసి పట్టా చేసుకున్నాడు. కలెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కలెక్టరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు కలెక్టర్ మాట కంటే ఎమ్మెల్యే మాటనే నెగ్గింది. ఇటువంటి అన్ని కూడా. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇవాళ వీటితో పాటు ప్రభుత్వ భూములు అన్నిటిని కూడా ప్రైవేటు భూములు అప్లికేషన్ పెడతాడు. మరి ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయి కదా. ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి డిపార్ట్మెంట్ల భూములకు సంబంధించి కూడా ఒకసారి సర్వే చేసి వాస్తవంగా ఆన్ రికార్డ్ కబ్జా ఎంత అయింది వీటన్నిటి కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం. ఓకే, మానవతరాయ్ గారు, ఇప్పుడు పూర్తి స్థాయిలో అసలు తెలంగాణలో ఎంత భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఎంత, ప్రజలకు ఉన్నటువంటిది ఎంత, రైతులది ఎంత, లిటిగేషన్లో ఉన్నటువంటి భూమి ఎంత, వీటన్నిటికి సంబంధించి లెక్కలు బయటపెట్టే అవకాశం మీకు మాత్రమే ఉంది. అదే ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైనటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి దాదాపు 1.5 లక్షల ఎకరాల దాదాపు ఉన్నది. మిగతా భూమి అన్ని రకాల భూములు కలిపితే మహా అంటే సుమారు 2,20,00,000 దాదాపుగా ఉంది. ఇది సరైన కాదు, కొంచెం అటో ఇటో 1 ఎకరం అటో ఇటో కూడా ఉండవచ్చు. అందుకే కదా ఇవన్నీ కూడా లెక్కలన్నీ కూడా అసలు ఎక్కడ గందరగోళ, భూమి అంటేనే ఒక గందరగోళ పరిస్థితులు. కొన్ని మాత్రమే సక్రంగా ఉన్నాయి, కొన్ని మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి. దాని నుంచి శాశ్వతంగా సామాన్యుల్ని, రైతుల్ని, ప్రజల్ని బయటపడేసి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించేటువంటి చక్కటి మార్గమే భూభారతి చట్టం. గుర్తుపెట్టుకోండి, రాకేష్ గారు కౌలు రైతులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అంటే కౌలు రైతులు అంత అనైతికంగా వ్యవహరిస్తారా? కౌలు రైతులు కానీ రైతులు కానీ పొట్టకూటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. వ్యవసాయం కౌలు రైతు అంటే ఏంటి? భూమి లేని వాళ్ళు. భూమి లేని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా కక్కుర్తి పడరండి. భూస్వాములు మాత్రమే, దోపిడీదారులు, దొరలు మాత్రమే ఆ విధంగా అన్యాయం చేస్తారు పేద ప్రజలకు, సామాన్యులకు. ఈ భూమి మీరు తీసుకొచ్చిన చట్టమే, అందుకే ప్రజలు మానవతరాయ్ గారు, కౌలు రైతులు అన్యాయం చేయకపోయినా కూడా రేపటి రోజున ఇటువంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళ కౌలు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటది కదా. ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి విముక్తి కలిగించడం కోసమే ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇబ్బంది పెట్టమంటే ఏంది? రాకేష్ గారి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో అమ్ముకొని వాళ్ళ తాతలు జమీందారులు, దొరలు అమ్ముకొని మామూలు వాళ్ళకి ఎంకాయకో, మల్లయ్యకో, పుల్లయ్యకో తక్కువ రేటుకు అమ్ముకొని నగరాలకు వచ్చారు.
ఇప్పుడు ఏమైంది, వాళ్ళు అకస్మాత్తుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిల ద్వారా వాళ్ళే యజమానులు అయిపోయారు. ఇప్పుడు ఖరీదైన భూమి అయ్యేసరికి ఆ ఎంకైన మల్లైన పుల్లైన ఏం చేస్తున్నారు, ఈ భూమి ఖరీదైన నాదే భూమి నువ్వు వెళ్ళిపో, లేకపోతే డబ్బులు 20 లక్షలు 30 లక్షలు. ప్రతి గ్రామంలో కూడా మారుమూల గ్రామంలో కూడా ఎకరం 30-40 లక్షల రూపాయలు పలుకుతుంది. ఇంక ఎంత చెత్త పోరంబోక భూమి అయినా సరే సర్కారు ఏదైనా ఏ ల్యాండ్ అయినా సరే దాదాపు 20 లక్షల దాకా పలుకుతుంది ప్రతి చిట్ట చివరి వరకు కూడా. కాబట్టి దీన్ని ఆసరా అయితే మానవతరాయ్ గారు దీనికి మీరు ఎట్లా చెక్ పెడతారు? ఎందుకంటే ఒకవైపు వాళ్ళ పైన లెక్క ఉంది, దానికి విచారణ దరఖాస్తు చేసుకుంటారు, ప్రమాణ పత్రం చూస్తారు, నోటీసులు ఇస్తారు, చూస్తారు రికార్డులు, గతంలో పాత రికార్డులు, ప్రమాణ పత్రాలు, పాణి నకలను ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. సాదా బైనామాలు ఎవరు ఏంది కథ అనేది మొత్తం కూడా చూసుకొని 60 రోజుల్లో ధరణి చట్టం వచ్చిన తర్వాత అది ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక సంస్థ ఉంటుందట, ఆ సంస్థ ఆ ప్రైవేట్ సంస్థ అది నిర్వహిస్తుంది. ఇక పరిష్కారమే లేదు దాంట్లో, అసలు ఆ కాలమే లేదు, అనుభవదారు కాలమే లేదు. కాబట్టి ఆ విధంగా సామాన్య చిన్న సన్నకారు రైతులు నష్టపోయారు. ఆ నష్టాన్ని పరిగణలో తీసుకునే ఆ ధరణి చట్టాన్ని, ఆ ధరణి ఏదైతే తీసుకొచ్చారో బీఆర్ఎస్ దాన్ని బంగాళాఖాతంలో ఇప్పుడు మానవతరాయ్ గారు మీరు అన్న దాని ప్రకారం పారదర్శకంగా అక్యురేట్ గా ఉండాలి, గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. అంటే భూమికి సంబంధించి ఉన్నటువంటి లెక్క మొదట్లో ఉన్న వాళ్ళు అది నాదని భూమి ధర పెరిగిన తర్వాత రాకూడదు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే సదస్సులు ఏర్పాటు చేస్తే అవి ఓకే, సో గ్రామాలలో తిరుగుతారు చేస్తారు, కానీ ఎన్ని గ్రామాలు, ఎంత టైం పడుతుంది, దానికి సంబంధించిన సర్వేయర్లు ఎంతమంది ఉన్నారు, అంటే సిబ్బంది కూడా ఇంపార్టెంట్ కదా. గ్రామ పరిపాలన అధికారులను కూడా నియమిస్తున్నాం. వీళ్ళు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేశారు. అందుకే గ్రామంలో భూమి ఏ భూమి ఉన్నది, పోరంబోక భూమి ఉందా, సర్కారు భూమి ఎంత ఉన్నది, దేవాదాయ భూమి ఎంత ఉన్నది, తర్వాత లావణ్య అంటే ఇతరులకు ఇచ్చి దానం చేయబడ్డ సైనికులకు కానివ్వండి, వ్యవసాయం చేసుకోవడానికి పేదలకు కానీ ఇతర వ్యవస్థ స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూమి ఎక్కడ ఉన్నది, కాందేశికుల భూమి చాలా కబ్జాల్లో ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అన్నిటి కూడా అంచనా వేయడానికి వ్యవస్థను 12,000 గ్రామ పంచాయతీలు 670 సుమారు పంచాయతీల్లో పటిష్టమైనటువంటి పాలనాధికారులను గ్రామ స్థాయి నుంచే తీసుకొచ్చి, అందుకే భూ ఆధారణ అనేది పెడతా ఉత్తగానే ముఖ్యమంత్రి గారు. భూ ఆధారణ అంటే మనిషికి ఆధార్ లాగా భూమి పరిస్థితి దానికి కూడా ఒక ఆధారం. కాబట్టి ఇట్లాంటి గతంలో జరిగినటువంటి తప్పులు, అవినీతి జరగకుండా ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ ధరణిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసుల్లో డిటిపి ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ కూడా ఉంటారు, బయట వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించారు. హుజూర్ నగర్ లో మొన్న జైలు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినాడు డిటిపి, ఆ తన పేరు మీద మార్చుకున్నాడు. అంటే ఆ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని ఎంఆర్ఓ కార్యాలయాలు చూడండి, ఎవరైతే పనిచేశారో వాళ్ళంతా కూడా ఇవాళ ధనవంతులయ్యారు. పెద్ద పెద్ద తినడానికి తిండి వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయ్యారు, కుబేర్లు అయ్యారు. కాబట్టి ఒక హుజూర్ నగర్ లో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి తన పేరు మీద. మేడం వీళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా ఎంతసేపు వీళ్ళు పాలకపక్షంలో ఉన్నారా? రాకేష్ గారు మీకున్న డౌట్ ఏంటి? ఇప్పుడు గ్రామ సదస్సులు నిర్వహిస్తారు, గ్రామాల్లో తిరుగుతారు, సర్వేయర్లను పెడతా అంటున్నారు, ఒక 6,000 మంది ప్రైవేట్ సర్వేయర్లను కూడా రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు, రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్తున్నారు. సో పారదర్శకంగా ఉండే విధంగా చెయ్యాలి, ఆ చిత్తశుద్ధితో ముందుకెళ్తాం అంటున్నారు. ఇంకా వర్కే స్టార్ట్ అవ్వలేదు కదా. ఎస్ మేడం, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, గ్రామాల్లో ఉండేటి ఒకటి గ్రామ కంఠం ఉంటుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి ఏక్ఫసల్ భూమి అని ఉంటది. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే చెరువు నిండినప్పుడు ఆ చెరువు కింద పోతుంది, చెరువు నిండకపోతే చెరువు ఎండినప్పుడు దాంట్లో ఏదో పంట చేసుకుంటారు. అప్పుడు ఏక్ఫసల్ పంట అని చెప్పేసి చేసుకునే భూములు ఉంటాయి. అవి కూడా రిజిస్ట్రేషన్ ఉంటాయి. చెరువులు కూడా ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుండే. అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ బాడీస్ కింద చూపిస్తున్నాం. లావణ్య పట్టా ఉంటది, అసైన్ భూములు ఉంటాయి. కాబట్టి ఈ భూములతో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి ఫారెస్ట్ భూములు కావచ్చు. అయితే ఇప్పుడు పోడు వ్యవసాయం చేసేదాన్ని భూములు ఏమైతే ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం మేము పంచడం, అంతకుముందు అది రాజశేఖర రెడ్డి గారు పంచారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పంచారు. తాపక అడవులు తరుక్కుంటూ పోతున్నాయి మేడం, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మానవతరాయ్ గారు 16 నెలల కాలం తర్వాత ఇంకా మమ్మల్ని విమర్శిస్తున్నారు, సంతోషం. వాళ్ళు ఇంకా పాలకపక్షంగా అయినామని చెప్పేసి వారు అనుకోవట్లేదు, ప్రతిపక్షంగానే ఇంకా వ్యవహరిస్తారు. నేను ఏమంటున్నానంటే ఈ రోజు నువ్వు మళ్ళా వ్యవస్థ ఎవరి దగ్గర తీసుకుపోయి పెడుతున్నావు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి సర్వేయర్లు లేరు అని చెప్పేసి మొన్న సర్వే డిపార్ట్మెంట్ సర్వేయర్లు అందరూ అది ధర్నా కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు అంటే ప్రైవేట్ సర్వేయర్లను తీసుకొచ్చి చేపిస్తారట.
ప్రైవేట్ సర్వే కూడా ఎవడు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఆపరేటర్లు అవినీతి చేసిన అన్నప్పుడు సర్వేలు అవినీతి చేయడానికి అవకాశం లేదా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను మేడం, ప్రధానంగా ఈరోజు జరగబోయే నష్టం కౌలు రైతులకు నష్టం జరుగుతుంది, రైతు కూలీలకు నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే భూమి ధర పెరిగింది, నేను ఎందుకు ఇవ్వాలి, అనుభవదార కాలంలో అలా వచ్చి కూర్చుంటే నేను పక్కా జరపలేను, వాళ్ళను జరపనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి భూమి అనుకున్నప్పుడు తప్పకుండా పంట ఉత్పత్తి అనేది తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతులు ఎవరైతే భూమి హక్కుదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా తోటల సైడ్ డైవర్ట్ అవుతారు. ఎందుకంటే వ్యవసాయం చేసి అదే మామిడి తోటనో లేకపోతే ఏదైనా నిమ్మ తోటనో లేకపోతే దానిమ్మ తోటనో వేసుకున్నాను అనుకో, ఆ భూమి నా పేరు మీద ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. అది ఇద్దరు కూలీలను పెట్టుకుని నడిపిస్తా నేను అన్న ఒక ఉద్దేశం వచ్చింది అనుకోండి. కాలర్ ఉన్నారు ఇమాన్యుయల్ గారు, ఒకసారి మాట్లాడండి. చెప్పండి ఇమాన్యుయల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్. మాది 4 ఎకరాలు మా తాతకి ఇచ్చింటమ్మా గవర్నమెంట్. అయితే అది ఏరే వాళ్ళకి గుత్తకేసిండు మా తాత. కౌలుకి ఇచ్చిండు. అయితే కౌలుకి ఇచ్చిండు. అది ఆయన ఏం చేసిండంటే మన తాత చనిపోయినాక మన ఆయన వలసపోయిండు అక్కడ. అయితే ఆయన మన ఆయనకి తెలియనట తెల్ల పేపర్ మీద అందరు సంతకాలు పెట్టించుకోండి, మీ తాత మీ నాయన అమ్మినట్ట ఆయన సంతకాలు పెట్టించుకోండి. అందరి పేర్లు సంతకాలు పెట్టించుకొని మన ఆయన మళ్ళా పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఈ మా తాత పేరు మీద ఉండదు అనమాట. ఇంకా పట్ట కాయిదాలు ఉన్నాయి అప్పుడువి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కొత్త ఈ పాస్బుక్ లో ఆయన పుట్టించుకోండు. అయితే మా నాయన పోయి మీది మాది చేను నువ్వు ఎట్లా వేసుకుంటున్నావు అంటే మీ నాయన అమ్మిపోయినాడని ఆయన చెప్తుండు. పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ తెల్ల పేపర్ చూపిస్తుండు ఆయన, మీ నాయన అమ్మినట్టు మా తాత అమ్మినట్టు చూపిస్తుంది. అయితే మా నాయన ఏం చేసిండు, అది ఇయ్యానంటే మళ్ళీ ఆయన 80,000 ఇస్తాము మీరు తప్పుకోండి అని చెప్పేసి ఆయన చెప్పేసిండు పెద్దమంచిలో. అయితే ఆ 80,000 తీసుకోండు మన ఆయన, 4 ఎకరాలు ఆయన కబ్జా చేసుకోండు. అది గవర్నమెంట్ ఇచ్చినదమ్మా. అసైన్ భూమి అట్లా ట్రాన్స్ఫర్ చేయడానికి లేదండి ఇమాన్యుయల్ గారు, అంటే జనరల్ గా ఆయన సంతకాలు మరి ఎవరు పెట్టినాయి, అది అట్లా ట్రాన్స్ఫర్ చేయడానికే ఉండదు కదా అంటున్నారు. లేదు లేదు అసలే ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. అసైన్ భూమి ఎప్పుడు కానీ ఎవరు కూడా. ఇమాన్యుయల్ గారు మీరు మళ్ళొకసారి చెక్ చేయించుకొని చూడొచ్చు. గట్టు మండలం వస్తుంది జోగులాంబ గద్వాల జిల్లా. అదే ఇమాన్యుయల్ గారు, అది అసైన్డ్ భూమి కాబట్టి అట్లా అమ్మితే తీసుకున్నాము 80,000 కట్టాము పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది జ్యోత్స్న గారు, ఇక్కడ సమస్య ఇదే. ఇప్పుడు వాళ్ళ నాయన వలసపోయిందంటే అక్కడ గట్టు మండలం అంటే సూకిపోయినారు అంటారు. అక్కడ ఏం వ్యవసాయం పెద్దగా ఏముండదు, అక్కడ బ్రహ్మజముడు నాగజముడు మొలిచేటువంటి పరిస్థితి ఉంటది ఆడ. అది గట్టు మండలంలో. గట్టు మండలంలో మొత్తం నీళ్లు ఉండే మేడం, డ్రై ఉంటది ఆ ఏరియా మొత్తం, మొత్తం వలసలే పోతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వలసపోయినప్పుడు వాళ్ళ నాయన భూమిని ఆయన చేసుకోను వేరేటోళ్ళకి అప్పచెప్పిపోయిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఊళ్ళో పంచాయతీ అయినప్పుడు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి స్పష్టంగా ఇమాన్యుయల్ గారు చెప్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైతుంది, అక్కడ నిజంగా వలసపోకుండా ఆ భూమిని పట్టుకొని ఉన్నటువంటి రైతు కొనుక్కున్నాడు. అది కొనుక్కున్నటువంటి రైతుని ఇప్పుడు నేను వచ్చినా కాబట్టి నువ్వు ధర పెరిగింది కాబట్టి నువ్వు పక్క జరగని చెప్పేసి ఇమాన్యుయల్ గారు అంటారు. మరి ఇప్పుడు ఎవరికి న్యాయం చేద్దాం? అసలు అసైన్ భూమి అమ్ముకునే రైటే లేదు, వాళ్ళ నాయన డబ్బులు ఎట్లా తీసుకున్నాడు? మరి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దాన్ని కూడా మనం ఏంటంటే ఇది సరిదిద్దలేం కాబట్టి ఇవన్నీ కోర్టుకు పోతాయి మేడం. ఆ కోర్టులో పంచాయతీ తెలుస్తుంటది. ఎందుకంటే పొజిషన్ ఏమో రైతు ఉన్నాడు, ఆ రైతు ఏమంటాడు, నేను కష్టపడి మీరు అంతా ఎవరు భూమి పట్టించుకోకపోతే నేను కష్టపడి పంట పండించుకున్నది కొనుక్కున్నా అంటుండు. కానీ ఈ రోజు వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ గారు ఈ రోజు వచ్చేసి ఆ హక్కు నాకున్నది అని ఫైట్ చేస్తుండు. ఫైట్ చేసినప్పుడు ఇప్పుడు ఆయన నుంచి స్పష్టంగా చెప్పిండు మేము 80,000 రూపాయలు తీసుకున్నామన్నారు. ఆ రోజు అక్కడ ధర అంతే ఉండే మేడం, అది 20,000 30,000 ఎకరం నడుస్తుండే. గట్టు మండలం చెప్పినారు కాబట్టి నాకు తెలుసు. అది గట్టు మండలం కర్ణాటక బార్డర్ లో ఉంటది మేడం. విలేజ్ ఎక్కడున్నదో నాకు తెలియదు కానీ ఆ గట్టు మండలం ఇటువంటి కేసులన్నీ కూడా కోర్టుకు పోవాల్సిందే. ఆ కోర్టుకు పోయేదాన్ని మరి ఏ విధంగా దీంట్లో భూభారతులు ఆపుతారు స్పష్టత లేదు. ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారి సూచన ఒకటి తీసుకుందాం, ఎందుకంటే మనకు టైం అయిపోతుంది. అసైన్ భూములపై నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్ కు ఉన్నది, ఆర్డీఓ లేదు. అసైన్ భూములను అమ్మే హక్కు రైతుకు లేదు. ఆయన వ్యవసాయం చేసుకోమని ప్రభుత్వాలు ఇచ్చినవి అసైన్ భూములు. కాబట్టి అమ్మే హక్కు లేదు. కొన్నవాడైనా అది చట్ట ప్రకారం నేరం. నిజంగా రైతుకి ఆ కుటుంబ వారసత్వం ఎవరికి ఉండదో వాళ్ళకి హక్కులు ఉంటాయి. హక్కులు బదలాయించుకోవచ్చు తప్ప
ఆ భూమి మీద వారసులు వెళ్ళవచ్చు తప్ప వేరే వాళ్ళు అమ్మటం కానీ కొనుగోలు చేయటం కానీ లేదు. మరి అలా ఆయన డబ్బులు తీసుకున్నాడు కదా, ఆ? అలా నాయన డబ్బులు తీసుకున్నాడనే చెప్తుండు కదా ఇప్పుడు స్పష్టంగా. అది కూడా తీసుకున్నా కానీ కొనేవాడు అంటే వాళ్ళ నాయన మోసం చేసినట్టే కదా రైతును, అక్కడ కౌలు రైతును. మొత్తానికి కాదు, ఏ రకంగా జరిగింది రేపు పొద్దుగాల జరిగేది కౌలు రైతు కాదు, ఇప్పుడు వాళ్ళ నాయన భూ యజమాని జరిగేది. ఓకే, ఒకసారి లక్ష్మీనారాయణ గారు చేసినట్టే కదా. జ్యోత్స్న గారు, సరే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసైన్మెంట్ భూములు ఎవరికి అలాట్ అయినాయి, ఆ తర్వాత ఎవరికి మారినాయి, ఆ తర్వాత మళ్ళీ ఎవరికి మారినాయి అంటే 2-3 సార్లు 4 సార్లు మారినటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది అనేటువంటిది స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం. ఇది చాలా హైదరాబాద్ చుట్టూ భూములు ఓకే, చూద్దామండి. ఇప్పుడు నిన్ననే ప్రారంభించారు పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 4 మండలాలను తీసుకున్నారు. వాటి అయిన తర్వాత జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన తర్వాత ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అంటే భూభారతి ఎంతవరకు వర్కౌట్ అయింది, ఇంకా ఎంతవరకు కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది, భూ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అప్పుడు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. రాకేష్ గారు, మానవతరాయ్ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.